నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్ని తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసారో వారు. నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టక తల్లి, ఈ విషయం తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా. ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ళ ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కడ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం. అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా. ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు. ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళది. ఏం చెప్పింది వీళ్ళు? RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెట్టేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు మమ్మల్ని? మైక్ ఇయ్యరు. ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన నేను తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు. మీ జిల్లాకి వెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు, ఆయనని తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు. చేసి మరి ఈరోజు మాట్లాడించినందుకు కూడా, మైక్ ఇచ్చినందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు. మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన, దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు, నాకు 24 లక్షల ఎకరం 26 లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా. చదువుకున్నాడు పిల్లగాడు, ఉన్నది 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు కొన్నాడు. వాళ్ళ బావ వాళ్ళ అన్న వాళ్ళ వదినే, ఆయన భార్య పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. చదువుకున్నాడు, తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు. అలా చూసిన, నేను కూడా కాగితం తీసి చూసిన. ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం. ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి. ఆయన ఏమంటుండు, అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన, నాకు ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు, నేను అందులోనే ఆల్రెడీ ఇరుక్కపోయినా, కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు జల్లెడ పడతారు, లెక్కలు తీస్తారు. ఎవరు పోయిండు, లక్ష్మారెడ్డి పోయిండా, వెంకటేశం పోయిండా, వెంకటేశం ఎవరోళ్ళు కొంట పోయిండు, ఏ ఊరికి వెళ్ళి ఎవరోళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు. ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి, బీస్పీకి, ముఖ్యమంత్రికి, వెంకటరెడ్డికి అందరికి పంపుతారు. దయచేసి మీరు చిత్తరవిత్తర కాకండి, మీరు ఒక్కడే తాటి మీద ఉండండి. మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు గిడ కూర్చుని, ఆయన పేరెంత మీది? అంజేశ్వర్, అంజేశ్వర్ చెప్తుండ్రు రాణి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు. నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు. మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి. ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రా భయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరు అందరు కలిసి వస్తారా లేదా? మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్లో పాల్గొనమని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది దాంతో? ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు. కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు? ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా, గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏందండి, ఆడ ఆల్రెడీ NH 161 ఉంది, ఆల్రెడీ ఉన్నది. దానికి కల్పినాం మనం గతంలో, మీకు యాదకుందో లేదో కల్పినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు? సరిగా అందులో ఏమేమన్నాయో, వెనకాల ఏం చేతులు మారినాయో, మొత్తం ఎట్టెట్టనో, ఇక వాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా. కుర్చీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి. లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, పొంగులేటి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఈయన భయం. పైసలు పంపాలి, మూటలు పంపాలి, కాపాడుకోవాలి.
కాబట్టి ఆడనో ఈడనో కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు. రెండోది ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు, ఇప్పుడే చూసిన నేను, దామోదర్ రెడ్డి ఇచ్చిండు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉత్తరం రాసిండు. ఒక దిక్కు 28 కిలోమీటర్లు ఉంది, ఇంకో దిక్కు 45 కిలోమీటర్లు ఉంది. ఇదేం పద్ధతి, శాస్త్రీయంగా లేదు, దీన్ని చక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇలా? మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం. ఇది మేము ఒప్పుకోము, ఈ అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు, గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అన్న పోండి, లేదా శాస్త్రీయంగా చేయండి, మొత్తం ఓ పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి. నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు, ఇది కాంగ్రెస్కి రాములు గారు, ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పారు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి పోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరిల్లా. కాంగ్రెస్ గతంలో ఓఆర్ఆర్ చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి. మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు. టీజీ వెంకటేష్ గారికి ఇచ్చిండ్రమ్మా. ఓఆర్ఆర్లో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇక్కడ నిల్చొని ఎన్ని డైలాగులు కొట్టినా, ఇంకోళ్ళు బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఐకమత్యంగా లేకపోతే, ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు. కేసీఆర్కు ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చేందుకు? 14 ఏళ్ళు పట్టింది. ఏమిటికి, ఎందుకైందా సమస్య? మనంలో ఐకమత్యం లేకనే. అదే మనం 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో, అదే కనుక మనం 5-6 ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో 2006-04లోనే వచ్చేస్తుండే. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మొదటిది జరగాల్సింది, ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి. ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినాం, మనం జేఏసీలను పెట్టినాం, జాయింట్ యాక్షన్ కమిటీ. అందులో పార్టీ లేదు, ఏం లేదు, అందరం ఒక తాటి మీదకి రావాలి. మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు. అందరం ఒక తాటి మీద తీసుకురండి. ఇట్లున్నది పరిస్థితి, మా అందరికి అన్యాయం అవుతుంది, మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం. అయితే ఒక మంచి మాట అన్నారు మీరు, ఏమన్నారు? మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మాకు తెలుసు కొన్ని జరగాలే, కానీ పురాగా ఉన్నదంతా ఎత్తుకపోతా అంటే ఎట్లా? మాకైతే న్యాయమైన పరిహారం అనియండి, శాస్త్రీయంగానైనా చేయండి, లేదా భూమికి బదులు భూమి అనియండి. ఇది తప్పు కాదు. కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే, అదే వీళ్ళేదో మొత్తం RRR ఆపుతాండ్రు, అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు. మమ్మల్ని కూడా తిడతారు. మీరున్నప్పుడు చేయలేదా, మల్లన్న సాగర్ కట్టలేదా, ఆందోళనలు కాలేదా, కొండపోచమ్మ సాగర్ కట్టలేదు? అవును అయినాయి. కానీ కేసీఆర్ ఏం చేసిండు? పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం. ఆఖరికి చేరు. కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన, రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు, సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది, సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు చేసి చూపిస్తున్నాం. సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు, అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం, కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి, ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం, సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేసినాం. రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం. అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం. మామూలుగా సిమెంట్ కట్టడాలు కడితే అత్యధికంగా 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.
సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా 100 సంవత్సరాలు. కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది. దానికి ఉదాహరణే మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం. రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం 800 సంవత్సరాలైనా యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోని గొప్ప నగిశీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు. కాబట్టే ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది. అందుకే అధికారులు సిమెంటుతో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి. మేము మిమ్మల్ని మనులు మాణిక్యాలు అడగడం లేదు. ప్రజల యొక్క ఆలోచన, ఆదివాసీ సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రింబవళ్ళు ఇక్కడ పనులు జరగాలి. పొద్దుటిపూటనే పని చేస్తే సమయం సరిపోదు, రాత్రి సమయంలో కూడా పని చేయాలి. మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే. ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది, కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే 100% ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది. ఇవాళ సమ్మక్క సారలమ్మ గద్దెలే కాదు, జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి, భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, నెలలో 3-4 సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే, ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే. రాబోయే 100 రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన, మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజాప్రతినిధులకు సూచన చేసిన. అందుకే మిత్రులారా, మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళానే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది, హెలికాప్టర్ పోదు సార్ అన్నారు. అంటే నేనన్నా, మీరేం చింత చేయకండి, ఏర్పాట్లు చేసుకోండి, సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్నీ తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన. మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడిగా విడిపోయి
ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. ఇవాళ ప్రకృతి ఒడిలో, ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికే దేవతగా, దేవుళ్ళుగా ఈరోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సారలమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించారు. ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.